ప్రకాశం జిల్లా రామాయపట్నం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రామాయపట్నం పోర్టుకు మనం ఖర్చు పెట్టబోతున్నాం. ఇంత మునిపే చెప్పినట్టు ఇది మేజరు నాన్ మేజర్ కాదు. కావాలని రాజకీయ నాయకులు తప్పుదారి పట్టించడానికి ఇదో చిన్న పోర్టుని మాట్లాడతాడు. కానీ కేంద్రం చేసే పోర్టులు మేజర్ కింద పెడతారు, రాష్ట్రం చేసే ప్రాజెక్టుల్ని నాన్ మేజర్ అంటారు. విశాఖపట్నం పోర్టు కంటే గంగవరం బాగా పనిచేస్తుంది. విశాఖపట్నం పోర్టు కంటే మన కృష్ణపట్నం ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టుల కంటే రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనంలో ఉండే పోర్టులు ఇంకా బాగా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెలలోనే మొన్నే మీరు చూశారు, కాకినాడలో ఒక పోర్టు ఉంది, దానికి పక్కనే ఒక కమర్షియల్ పోర్టు కాకినాడలో ఇనాగరేషన్ ఫౌండేషన్ వేశాం. ఇంకో పక్క బావనపాడు రెడీ అవుతా ఉంది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం. మచిలీపట్నం పోర్టు వస్తూ ఉంది, ఆ పోర్టు కూడా ఫౌండేషన్ వేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే గడచిన ప్రభుత్వం ఈ పోర్టు రాకుండా కృష్ణపట్నానికి పూర్తి హక్కులు ఇచ్చి ఇక్కడ పోర్టు రావాలంటే కృష్ణపట్నం పోర్టు ఒప్పుకోవాలి. నేను ఆయన పిలిపించి మాట్లాడాను. ప్రకాశం జిల్లా అభివృద్ధి కావాలి, వెనుకబడిన జిల్లా, మీరు కూడా సహకరించాలి. అవసరమైతే మీకు కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేస్తాం. కానీ రామాయపట్నంలో పోర్టు రావాలని నవయుగ అధినేతని నేను పిలిపించి మాట్లాడాను. విశ్వేశ్వరరావుతో మాట్లాడితే ఆయన కూడా పూర్తిగా ఒప్పుకొని మీరు ఎట్లా చేస్తామంటే అట్లా చేయమని మనకు సహకరించే పరిస్థితి వచ్చింది. దానివల్లనే ఈరోజు ఈ పోర్టు మనం వేసుకోగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు ఈ పోర్టు కూడా చూస్తే తమిళనాడులో ట్యూటికోరియన్ పోర్టు ఉంది. అది 4.9 మీటర్ల అత్యంత పొడవైన బ్యాక్ వాటర్ పోర్టు మంది. దీని తర్వాతనే 3.8 కిలోమీటర్లు బ్యాక్ వాటర్ ట్యూటికోరియన్లో ఉంది. కాబట్టి దానికంటే మంచి పోర్టు ఇక్కడ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి కోసం కూడా ఒక ఒక పోర్టు తీసుకొస్తున్నాం. ఏదైతే ఆ పోర్టు కూడా పెట్టి మత్స్యకారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇక్కడే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. 2 పోర్టులు వస్తాయి. మత్స్యకారులకు ఒక పోర్టు ఉంటుంది, పక్కనే ఈ యొక్క రామాయపట్నం పోర్టు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పోర్టు వీలైనంత తొందరలో ప్రారంభిస్తాం. 20.26 మిలియన్ మెట్రిక్ టన్నులు 2021కి ప్రారంభించి 40-41కి 138.54 మెట్రిక్ టన్నులు విస్తరించేగా ఈ పోర్టును అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ జరిగితే ఈ ప్రాంతానికి ఒక కళ, ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే ఏషియా పల్ప్ అండ్ పేపర్ వచ్చింది. ఇది ఇండోనేషియా కంపెనీ. ఇప్పుడే సురేష్ కిలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూశారు, విజయ డైరెక్టర్, జోసఫ్ సిఇఓ ముగ్గురు వచ్చారు. ఈ కంపెనీ కూడా ప్రపంచంలోనే లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ మంది. 5 మిలియన్ ఫర్ ఇయర్ టన్స్ పేపరు ప్లాంట్లో ఉత్పత్తి అవుతుంది. 2,500 ఎకరాలు మనకు కావాలి. 24,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 4,500 మందికి డైరెక్ట్ ఉపాధి కానీ 12,000 మందికి ఇండైరెక్ట్ ఉపాధి కానీ దీనివల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. 50,000 మంది రైతులు సుబాబులు కానీ యూకలిప్టస్ కానీ పండించే రైతాంగానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా పోర్టు వచ్చి ఇండస్ట్రీ రాకపోతే ఈ పోర్టు వైబిలిటీ ఉందా, ఇది భవిష్యత్తు ఉందా అని చాలాసార్లు ఆలోచించేవాళ్ళం. ఈరోజు అలాంటి ఆలోచన లేకుండా ఒక పక్క పోర్టు నిర్మాణం జరుగుతుంది, ఇంకో పక్క ఏదైతే పెద్ద ఎత్తున పేపర్ ప్లాంట్ కూడా నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ అయ్యే లోపలనే పేపర్ నిర్మాణం కూడా ప్లాంట్ కూడా వస్తుంది.
దీనివల్ల ఒక 50,000 మందికి రైతులు కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద టౌన్గా తయారవుతుంది. మొన్నే మీరు చూశారు, అనంతపూర్ జిల్లాలో నీళ్లు లేవు, ఎడారి ప్రాంతంగా మారిపోతున్న అందరూ భయపడ్డారు. నేను ఒకటే చెప్పాను, ఇది ఎడారిగా మారిపోవడానికి వీలు లేదు, నేను ఆదుకుంటానని చెప్పాను. నదులు అనుసంధానం చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అనంతపూర్కు నీళ్లు తీసుకుపోయి కియా మోటార్స్ అనంతపూర్లో ప్లాంట్ పెట్టారు. మామూలుగా ప్లాంట్ పెట్టడమే కాదు, ఈ నెలలోనే 29వ తారీఖున అనంతపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ కారు రోడ్డు మీదకి వస్తా ఉంది. దాన్ని కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి గతంలోకి మీరు వెళ్ళాలి. ఇప్పుడు నన్ను విమర్శించే నాయకులు ఏం చేశారని అడుగుతున్నా, మీకేమైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ ఇప్పుడే చేశాం. నిన్న మొన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, ఇదేదో మైనర్ పోర్ట్ అని. మీరున్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. ఇది మైనర్ పోర్టు కాదు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పోర్టు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, ఉజ్వల భవిష్యత్తు క్రియేట్ చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం కాని వీళ్ళ మాటలంటే చాలా అన్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ అభివృద్ధి నిరోధకులు. ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ గద్దల మారిగా తేలి ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్ప అభివృద్ధికి ఎక్కడా సహకరించలేదు. నేను పట్టెసీమ కడతానంటే దానికి వ్యతిరేకించారు. నేను ఆ రోజు వీళ్ళ మాటను కానీ పట్టెసీమ కట్టకపోతే ఆ నీళ్లు ఈరోజు వచ్చేటివి కాదు. ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు రాకపోతే ఈరోజు మనందరం కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చాయి కాబట్టి శ్రీశైలం నీళ్లు పెట్టుకుని కరువు కాలంలో కూడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉండే దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడ షిప్పింగ్ హార్బర్ ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో నేను ఇప్పుడే చెప్పాను, ఒక పక్క పోర్ట్ వస్తుంది, ఒక పక్క షిప్పింగ్ హార్బర్ వస్తుంది. ఈ రెండు కూడా పెట్టుకుంటే ఎక్కడా ఇబ్బంది లేకుండా అటు మత్స్యకారులకు ఉపాధి ఉంటుంది, ఇంకో పక్కన పోర్ట్ వల్ల మనందరికీ ఉపాధి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సుబాబు రైతులున్నారు, జామాల్ రైతులున్నారు. నా దృష్టిలో ఉంది, తొందరలో ఒక మీటింగ్ మొన్న కూడా పెట్టుకున్నాను. మళ్ళీ అధికారులతో మాట్లాడి ఏ విధంగా పరిష్కారం చేయాలనో తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చేసి ఈ రైతులను ఆదుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇటీవల కాలంలో పాడి రైతులు ఇబ్బందులు వచ్చాయి. అందుకని ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఆ డైరీని కాపాడాం, పాడి పరిశ్రమను కాపాడి ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైంది, రాష్ట్రం అంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామాయంపట్నంలో వచ్చే పోర్ట్ని, ఇక్కడ వచ్చే పల్ప్ ఇండస్ట్రీని అందరూ కూడా వీక్షించే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఈరోజు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు అనేక విధాలుగా మీరు చూడండి. ఒకటి, కరెంటు విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి నాటికి 22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. ఆ రోజు కరెంటు లేకుండా వ్యవసాయ పనులాగిపోయినాయి, చిన్న చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. కనీసం తాగడానికి నీళ్ల కోసం వాటర్ స్కీమ్ ఆపరేట్ చేయాలంటే కరెంటు లేని సందర్భం. 2 నెలల్లోనే కరెంటు సంక్షోభాన్ని అధిగమించాం. ఈరోజు మిగులు కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. జాతీయ స్థాయిలో 138 అవార్డులు మనకు వచ్చాయి. ఉండే ఏకైక రాష్ట్రం మంది, అది కూడా తూర్పు తీరానున్నాం కాబట్టి సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను. ఈరోజు ఆ సూర్యుడే మనకు ఉపయోగపడి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బ్రహ్మాండంగా సహకరించే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో కరెంటుతో ఈ యొక్క సోలార్ ఎనర్జీతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా మనం ఉత్పత్తి చేసే కరెంటు
ఒకప్పుడు మీరు చూస్తే బొగ్గుతో తయారు చేసేవాళ్ళం, ఐడిల్తో తయారు చేసేవాళ్ళం, నీళ్లతో తయారు చేసేవాళ్ళం, గ్యాస్తో తయారు చేసేవాళ్ళం. ఈరోజు యొక్క ఏదైతే సన్లైట్తో తయారు చేసే సోలార్ ఉత్పత్తి చాలా తక్కువ ధరకు వస్తూ ఉంది. నిన్న కూడా కొంతమంది అడిగారు, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కారణం సోలార్ ఎనర్జీ. అదే మరి ఈ సోలార్ ఎనర్జీకి పగటిపూట సూర్యుడు ఉంటేనే వస్తుంది, రాత్రిపూట వచ్చే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు కరెంట్ అంతా కూడా రాత్రిపూట వ్యవసాయానికి ఇచ్చాం. ఇప్పుడు రాత్రిపూట ఇండ్లకు కావాలంటే కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంటే దాన్ని బ్యాలెన్సింగ్ కోసం, స్టోరేజ్ కోసం కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క కరెంటు యొక్క వినియోగాన్ని లేకపోతే ఎక్కడికక్కడ ఆదా చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఇది ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం వల్ల ఎల్ఈడి బల్బుల వల్ల మొత్తం 30 నుంచి 40% మనం వాడే కరెంటు తగ్గింది. దాన్ని తగ్గించుకుని ప్రైవేటు వ్యక్తులు పెట్టి ఎక్కడికక్కడ రాష్ట్రంలో మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని ఎల్ఈడి బల్బులుగా మారుస్తున్నాం. దీనివల్ల వేల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. మీ ఇండ్ల కోసం ఎల్ఈడి బల్బులు ఇచ్చాం, ట్యూబ్ లైట్లు ఇచ్చాం, ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా చేస్తూ మనం పెద్ద ఎత్తున కరెంటును ఆదా చేసుకునే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. మన రాష్ట్రంలో 15 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. తొందరలోనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క పంప్ సెట్ ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్ని పెడతాం. ఇంకో పక్క సోలార్ ప్యానెల్స్ కూడా ఇస్తాం. దీనివల్ల ₹1 రైతు ఖర్చు పెట్టే పని లేదు, మనమే డబ్బులు పెడతాం. అదే సమయంలో మళ్ళీ ఆయనకై మిగిలితే కరెంటు మనమే కొనుక్కుంటాం. ₹50 ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి అదనంగా ఒక 5-6 వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ కరెంటు ఆ గ్రామాలను వాడతాం కాబట్టి, ఆ పరిసరాల్లో వాడతాం కాబట్టి మనకు కూడా లాసెస్ బాగా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమంతో ముందుకు పోతూ ఈరోజు మీరు చూస్తే 18 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. అక్వా రంగానికి ₹2కే కరెంటు ఇస్తున్నాం. దోబీలకు ఉచితంగా కరెంటు ఇచ్చాం, దోబీ ఘాట్ల కోసం. కోళ్ల పరిశ్రమ ఇలాంటి ఉంటే దీనికి కూడా కరెంటు ఛార్జీలు తగ్గించి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరందరూ చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో పోర్టులు చాలా ముఖ్యం. మనకు తీర ప్రాంతం ఉంది, చాలా రాష్ట్రాలకు లేదు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక విజన్ తయారు చేశాను. విజన్ 2020 తయారు చేశాను. ఒక నాలెడ్జ్ ఎకానమీ కోసం ముందుకు పోయాం. ఆ నాలెడ్జ్ ఎకానమీనే హైదరాబాద్లో సైబరాబాదు, హైటెక్ సిటీ, ఎయిర్పోర్టు, అదే మరిగా మిగిలిన అన్ని కూడా. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఆ రోజు చేసిన పనికి ఈరోజు తెలంగాణకు ఆదాయం పెరిగింది. అది రాష్ట్రం కోసం చేశాను, తెలుగు జాతి కోసం చేశాం. కానీ విభజన తర్వాత ఆదాయం అంతా వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి మళ్ళీ నేను ఒక విజన్ ఇచ్చాను. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో మనం ఉంటాం. నాకు అనుమానం లేదు, ఇక్కడుండే ప్రజానీకం చాలా చురుగ్గా ముందుకు పోతారు. ఒక మాట చెప్తే అందుకుంటారు. ఇంకో పక్క మనకు సముద్రం ఉంది, ఓడలో మనకంతా కూడా ఏవైతే ఎక్కడెక్కడ పోర్టులు ఉన్నాయో ఇది ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు ఉపయోగించుకుని కృష్ణా, గోదావరి ఈ 2 నదుల్లో వచ్చే నీళ్లన్నీ సమర్థవంతంగా వాడుకోగలిగితే
కరువు కూడా ఎదుర్కొంటాం. ఇప్పుడే ఇక్కడ శివరాం గారు ఒకటి కోరారు, ఈ 2 ప్రాజెక్టులు వచ్చాయి, మాకు చాలా సంతోషం. భవిష్యత్తులో గోదావరి నీళ్లు కూడా తీసుకురండి, మా ప్రాంతం బాగుపడుతుందని ఇప్పుడే కోరాడు. తప్పకుండా ఇప్పటికే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరిగింది. తొందరలోనే గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరమే మొదట విడతకి పనులు ప్రారంభించాం. ఆ నీళ్లు వస్తే సోమశిలకు వెళ్తాయి నెక్స్ట్ ఫేజ్ లో. అదైన తర్వాత బొల్లాపల్లిలో ఇంకొకటి రిజర్వాయర్ కడతాం. అక్కడి నుంచి ఆ నీళ్లు నాగార్జున సాగర్ కూడా వెళ్లే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఇచ్చాపురం నుంచి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. బారువ, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా ఈ నదులన్నీ అనుసంధానం చేస్తాం. ఈ నదులు అనుసంధానం చేస్తే పైనుండే చిన్న పెద్ద నదులన్నీ ఈ కాలువలోకే వస్తాయి. అక్కడి నుంచి శ్రీకాకుళంలో వర్షం పడినా, తడలో వర్షం పడినా, కర్నూలులో వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక పక్క నదుల అనుసంధానం, ఇంకో పక్క ఏ ఊర్లో వర్షం పడితే ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టడం, ఫామ్ పాండ్స్ అంటే పంట సంజీవని కింద పంట కుంటలు తవ్వడం, చెరువుల్లో పూడికలు తీయడం, చెరువులన్నీ కలపడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మైక్రో మేనేజ్మెంట్ కింద ఏదైతే బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి నాంది పలికాం. దేశంలో 10 జిల్లాలుంటే అందులో 6 జిల్లాలు అగ్రస్థానంలో మన రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ప్రకాశం కూడా ఉంది, 4వ స్థానంలో ఉందంటే నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నీరెప్పుడు కూడా ప్రగతికి ఉపయోగపడుతుంది. నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తే బ్రహ్మాండంగా ప్రగతి సాధించవచ్చు. దేశంలో 2 అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం వ్యవసాయంలో మనం, ఎవరూ లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్పోర్ట్ నుండి ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఈజీ అవుతుంది. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనం ప్రాజెక్టులు స్టార్ట్ చేశాం, అన్నీ పూర్తవుతున్నాయి. కొంతమంది అడ్డంకులు సృష్టించాలనుకున్నా సృష్టించకుండా మనం అడ్డుపడినా దాన్ని అధిగమిస్తున్నాం. అదే మీరు చూస్తే వ్యాన్ పిక్లో ఆ రోజు జరిగింది ఏంటి? 30,000 ఎకరాలు బ్రహ్మాండమైన పోర్టు. ఆ పోర్టు వచ్చుంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఎక్కడికో వెళ్లాల్సింది. అవినీతికి పాల్పడ్డారు, అక్రమ సంపాదనకు పాల్పడ్డారు, డబ్బులు తీసుకుని లాలూచి చేసి మొత్తం ఆ ప్రాజెక్ట్ ని భ్రష్టు పట్టించి కడాన సిబిఐ ఎంక్వైరీకి వెళ్లి ఇప్పుడు పెండింగ్ లో పడిపోయే పరిస్థితి వచ్చింది. మంచి ఆస్తి, మంచి పోర్టు, కానీ ఈరోజు వీళ్ళ అవినీతికి బలైపోయిన పోర్టు ఈ వ్యాన్పిక్ పోర్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి కూడా మాటలు చెప్పడం చాలా సులభం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం చాలా కష్టం. మాటలు చెప్పడం సులువుగా చెప్తారు కానీ ఫలితాలు రాబట్టడం మాత్రం కొన్ని సమయాల్లో జరుగుతుంది, కొన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంది. దానికి మారుపేరు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎయిర్పోర్ట్ల కోసం విజయవాడ అభివృద్ధి చేశాం. ఒకప్పుడు చిన్న ఎయిర్పోర్టు, ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకెళ్లాం. దానికి కూడా అడ్డం పెడితే ఫైట్ చేశాం. కడాన విదేశాలకు విమానాలు పోవాలంటే నష్టం వస్తే మేము కూడా నష్టాన్ని భర్తీ చేస్తామని ముందుకెళ్లే పరిస్థితికి వచ్చాం. దాంట్లో పన్ను వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వస్తుంది, కానీ పెట్టుబడి మాత్రం మనం పెట్టాలి, భూమి మనమే ఇవ్వాలి. ఇంకో పక్క విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుట్టాం. పక్కనే ఇంకొకటి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. రాజమండ్రిలో భూమి ఇచ్చాం ఉచితంగా, తిరుపతిలో భూమి ఇచ్చాం. మనం భూమి ఇచ్చిన కేంద్రం సరిగా సహకరించకుండా అన్ని విధాలా లేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్ననే
కర్నూలులో కూడా ఒక ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. గడిచిన 18 నెలల్లో కర్నూలులో ఎయిర్పోర్టు రెడీ చేసి నిన్నే ఇనాగరేట్ చేసి జాతికి అంకితం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏదైనా ఒక పని అనుకుంటే ఫౌండేషన్ వేయడమే కాదు, మళ్ళీ ఎప్పుడు ఇనాగరేట్ చేస్తారో డేట్ కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్స్కి వెళ్తున్నాం. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వస్తూ ఉంది. ఇందులో 5 నోడ్స్ వస్తున్నాయి. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. దీనివల్ల కూడా పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక నగరాల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక పక్క ఆర్థిక నగరాలు ఏర్పాటు చేసి మన వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇంకో పక్క భవిష్యత్తులో రవాణా ఖర్చులు కూడా తగ్గించాలి. వస్తువులు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఖర్చులు తగ్గించి వినియోగదారుడికి చేరవేస్తేనే మనకు లాభాలు వస్తాయి. అలాంటి దానికి కూడా అవన్నీ నీటిలో కానీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే అన్నిటికంటే ఖర్చు తక్కువ. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన రోడ్లు మీరు చూస్తే ఊర్లలో సిమెంట్ రోడ్లు వేశాం. ఊరు నుంచి ఆర్ఎన్బి రోడ్డు వరకు 2 సంవత్సరాల్లో నిన్నే ఇనాగరేట్ చేశాను. ఫౌండేషన్ వేశాను. 2 సంవత్సరాల్లో అన్ని గ్రామాల నుంచి ఆర్ఎన్బి రోడ్డు అంతవరకు సిమెంట్ కానీ బీటీ రోడ్లు వస్తున్నాయి. ఇంకో పక్క ఆర్ఎన్బి కూడా అక్కడి నుంచి ముఖ్యమైన జిల్లా కేంద్రాలకు కానీ పోర్టులకు కానీ ఇండస్ట్రియల్ టౌన్షిప్లకు కానీ అదే మరి బయట ప్రపంచానికి కానీ కనెక్టివిటీ తీసుకొస్తున్నాం. అది తీసుకొస్తే 2 లేన్ కానీ 4 లేన్ కానీ రకరకాల రోడ్లు వేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన అమరావతి బ్రహ్మాండమైన ప్రాజెక్టుని కడుతున్నాం. ప్రపంచమే మెచ్చుకునే విధంగా కడుతున్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అమరావతి తర్వాత ఏది అభివృద్ధి అవుతుందంటే దగ్గరుండే నగరం ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాని తర్వాత మళ్ళా రామాయంపట్నం వస్తుంది. ఇవన్నీ కూడా వస్తే ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధికి శ్రీకారం చుడతాయి. మన పిల్లలు బయట పోవాల్సిన పని లేదు. బయట వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు. ఇక్కడే సంపద సృష్టించబడుతుంది. ఆదాయం వస్తుంది. దీనివల్ల మనకు చాలా వరకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సంపద లేకపోతే, ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే అప్పులు తీసుకొస్తే అప్పులతో సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా తిరిగి అప్పులు కట్టలేక అప్పుల ఊబిలో పడిపోతాం. అందుకనే ఈరోజు చూస్తే దేశంలో 2 అంకెల అభివృద్ధి మనమే చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే ముందున్నాం. దేశంలోనే ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యం ఉండే రాష్ట్రం మంది. ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేసిన రాష్ట్రం కూడా మన రాష్ట్రమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకోసం మీరు చూడండి, నేను చాలా పనులు చేశాను. ఈ ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం. పేదలకు అండగా ఉంటాం. అందుకే రూపాయి కేజీ బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలు చేశాను. పండగల పూట మీ అందరికీ కానుకలు ఇచ్చాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని. మీ పిల్లలు చూసుకోకపోయినా నేను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని మాట నిలబెట్టుకున్న వ్యక్తిని నేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. 51 లక్షల మందికి ఇచ్చాం. ఆ ముసలి వాళ్ళు చూసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందంటే, మొన్న కూడా నేను కలిస్తే, అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వు ఇచ్చిన పింఛన్తో బతుకుతున్నా. ఈ పింఛన్ వల్ల నా ఇంట్లో కొడుకు గాని కోడలు గాని అందరూ గౌరవిస్తున్నారు. ఇది ఇవ్వకపోతే నన్ను ఒక అనాథగా చూసుకునే వాళ్ళని ఒక తల్లి చెప్తే, ఆ తల్లి గౌరవాన్ని పెంచడానికి ఈ పింఛన్ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటాను.
నేను కష్టపడేది మీకోసం. ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉన్నారో ఆ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నిరంతరం పనిచేస్తాను, ఇంకా కష్టపడతా. కానీ ఆ ఫలితాలు మీకు ఇవ్వడానికి ఈరోజు నేను అన్ని విధాల ప్రయత్నం చేసి, ఒక పక్క మీరు చూస్తే టెక్నాలజీ పెట్టాను. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి, ఇప్పుడు దెయ్యాలు లేవు. కాంగ్రెస్ దెయ్యాల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ దెయ్యాల్ని మొత్తం శ్మశానంలోనే నిలగట్టి పేదవందరికీ ఇబ్బందులు లేని విధానంలో పింఛన్ ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఒక బీమా, ఎక్కడన్నా చనిపోతే 5 లక్షలు ఎప్పుడన్నా ఊహించారా? ఒకప్పుడు ఆ కుటుంబం అనాథ కుటుంబం అయిపోయేది. ఆ పిల్లలు రోడ్డు మీద పడేవాళ్ళు. ఇటీవల వాళ్ళతో మాట్లాడితే మా అమ్మ నాన్న నన్ను చూసుకోలేకపోయారు, ఆదుకోలేకపోయారు, తోబుట్టువులు చూసుకోలేకపోయారు. ఒక అన్నగా మీరు ఆదుకున్నారన్నప్పుడు నాకుండే సంతోషం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. కడాన ఆడపిల్లల పెళ్లిళ్ళు భారం అంటే కాదు, నేను అండగా ఉంటానని ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా ఈ ప్రభుత్వమే చేపించే పరిస్థితికి వచ్చామంటే అది స్ఫూర్తి. ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళు బయట పోతే మళ్ళా క్యారియర్ తీసుకుపోవడం, ఎక్కడన్నా హోటల్లో తింటే సగం ఆదాయం పోవడం. అందుకే అన్నా క్యాంటీన్ పెట్టాం. రుచికరమైన భోజనం 360 దాకా పెడుతున్నాం. చరిత్రలో ఎక్కడా లేదు. ఒక బ్రహ్మాండమైన నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం. ఇంకో పక్క మంచి పరిశుభ్రమైన ప్రాంతంలో పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం మీ పట్లుండే అభిమానం. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ, నాయకులందరినీ, ఇన్ని సంవత్సరాలు మీరున్నారు, మీ తాతల గురించో తండ్రుల గురించో మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా మీరు చేశారా అని నేను నిలదీస్తున్నా. 4-5 సంవత్సరాల్లో కేంద్రం సహకరించకపోయినా ఈ పేదవాళ్ల పట్లుండే అభిమానంతో ఇవన్నీ చేశాం. రైతు రుణముక్తి 24,000 కోట్లు చేశాం. ఇంకా ఇవ్వలేకపోయాను. అప్పులు తీసుకొని వడ్డీతో సహా మళ్ళా మీకు ఇస్తున్నాను. ఇప్పుడు కూడా తొందరలోనే ఆ రోజు నేను ప్రామిస్ చేసిన 24,000 కోట్లలో మిగిలిన డబ్బులు తొందరలోనే మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మా డాక్రా సంఘాలు 10,000 రూపాయలు ఇచ్చాం ఒక్కొక్క మెంబర్కి. దేశంలో వేరే రాష్ట్రాలు ఇచ్చారా అని అడుగుతున్నా. చప్పట్లు కొట్టి వాళ్ళు కూడా అభినందించండి. వారికి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈరోజు మీరు చూశారు, నేను పీఆర్సీ కానీ ఇవన్నీ కూడా ఫిట్మెంట్ ఛార్జెస్ అన్ని 43% ఇచ్చాం. ఎప్పటికప్పుడు టీఏలు ఇస్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్ పెంచాను. వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మనం ఒక మాట చెప్పాను, అందరికీ ఇళ్లు కట్టిస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా మీరు నచ్చిన ప్లేస్లో మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇచ్చాను. ఆ ఇండ్లకు కూడా శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఒక పక్క ఇండ్లు కట్టడమే కాదు, సండే కూడా పనిచేస్తే పండగ అవుతానే 2 రోజులు లీవ్ తీసుకోండి. మీరు పని చేసినప్పుడు మీరు కూడా కుటుంబంతో కొంత సమయం గడపమని దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. నేను అందరికీ సహకరిస్తున్నాను. అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఈరోజు జిల్లాలో చూడండి, అనేక విషయాల్లో మనం ముందుకు పోయి విద్యా సమస్యలు అయితే ఎప్పుడు లేనని టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఒంగోలులో IIIT, దూబగుంటలో కనిగిరిలో IIIT ఇచ్చాం. హార్టికల్చర్ కాలేజ్ గుడ్లూరు మండలంలో ఇక్కడ ఇచ్చాం. పల్స్ అండ్ మిల్లెట్స్ రీసెర్చ్ స్టేషన్ ఇక్కడనే ఈ కాన్స్టిట్యూన్స్ లో మనం ఇచ్చాం. వెటనరీ కాలేజీని లింగసముద్ర మండలంలో వెటనరీ కాలేజీ కూడా పెట్టాం. అంటే 4-5 సంవత్సరాల్లో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినది చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే సాగునీటిలో పెద్ద ఎత్తున పనులు చేశాం. నాగార్జున సాగర్ కుడికాల ఆధునీకరణ కోసం 469 కోట్లు ఖర్చు పెట్టాం. నీరు ప్రగతి కింద చెరువులు పొడికి తీయడానికి
275 కోట్లు ఖర్చు పెట్టాం. 601 చెక్ డ్యాముల్ని నిర్మాణం చేశాం. 211 గొలుసు కట్టు చెరువుల్ని పూర్తి చేశాం. అదే మరిగా గుండ్లకమ్మ రిజర్వాయర్ పూర్తయింది. 61,000 ఎకరాలకు నీళ్లు వస్తుంది. 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడే చెప్పాను పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. ఆ రోజు నేనే దీనికి ఫౌండేషన్ వేశాను. నేను ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తాను, ఇది నేనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. ఈ ప్రకాశం జిల్లాని పూర్తిగా ఆదుకుంటానని మరొక్కసారి ఈ మీటింగ్లో కూడా మీకు హామీ ఇస్తున్నా. తొందరలోనే ప్రాజెక్టు విజిట్ చేస్తాం. ఎండాకాలం రాను రాను వేడి కూడా పెరుగుతుంది, మెషిన్స్ కూడా వేడి అవుతాయని చెప్తున్నారు. కానీ ఎన్ని అవాంతరాలున్నా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది, నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. దీంతో జిల్లా మొత్తం నీటి ఎద్దడి లేకుండా సమర్థవంతంగా వాటర్ మేనేజ్మెంట్తో మనం ముందుకు పోతాం. కొరిసెపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం, అది కూడా తొందరలోనే జాతికి అంకితం చేస్తాం. 12 ఎత్తిపోతల పథకాలు 151 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క సూక్ష్మ పోషక లోప నివారణ కోసం మైక్రో న్యూట్రియంట్స్ పెద్ద ఎత్తున ఇచ్చాం. రైతు రథం కింద 1229 ట్రాక్టర్లు ఇచ్చాం. భవిష్యత్తులో ఊబరైజేషన్లో ముందుకు పోయాం. అంటే మీరందరూ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు అవసరం లేదు. మీకు ఏ మెషిన్ కావాలన్నా వ్యవసాయం చేసుకోవడానికి ఒక బటన్ నొక్కితే మీ దగ్గరలో ఉండే ఎక్విప్మెంట్ వచ్చి మీ పని చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఈ జిల్లాలో 4,59,385 మందికి రుణమాఫీ కింద 1958 కోట్లు ఇచ్చాం. మిగిలిన డబ్బులు కూడా తొందరలోనే పే చేస్తాం. 1,26,714 ఎకరాలు 46,131 మంది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. దీనికి కూడా 362 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దేశంలో ఎక్కడా లేదు. 90% సబ్సిడీ ఇస్తున్నాను. 10% రైతులు పెట్టుకుంటే 90% మనమే ఇచ్చి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను, సైలేజ్ కానీ పచ్చగడ్డి కానీ టీఎంఆర్ కానీ కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క సంక్రాంతిలో ఒక ఫెస్టివల్ పెట్టమని కోరుతున్నా. సంక్రాంతికి ఒక ఫెస్టివల్ పెట్టడం, అవసరమైతే పశువుల స్పోర్ట్స్ కానీ అదే మరి పశువుల యొక్క ప్రదర్శనలు కానీ పెద్ద ఎత్తున పెడితే మనం పర్యాటకులను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించే పరిస్థితి వస్తుంది. అలాంటివి కూడా శ్రీకారం చుట్టాలి. అలాంటి మనం ఆలోచించమని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 7 జాతీయ రహదారులు ఈ జిల్లా సొంతం. చిలకలూరిపేట నుంచి తెట్టు వరకు 140 కిలోమీటర్లు, దావులపల్లి నుంచి డోర్నాల వరకు 152 కిలోమీటర్లు, చీరాల నుంచి ఒంగోలు వరకు 58 కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి గుంటూరు వరకు 210 కిలోమీటర్లు, అనంతపురం గిద్దలూరు 23 కిలోమీటర్ సెక్షను, కర్నూలు డోర్నాల్ 33 కిలోమీటర్లు. రేపు రాబోయే రోజులు ఇప్పుడు చూస్తే పోరుమామిడి నుంచి సీతారాంపురం ముదిగా సిఎస్పురం వరకు, అక్కడి నుంచి సిఎస్పురం నుంచి పామూరు వరకు, కందుకూరు మీదుగా సింగరాయకొండ వరకు 146 కిలోమీటర్లు. ఇది కాకుండా అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ కూడా వస్తూ ఉంది. ఇది కూడా వస్తే 124 కిలోమీటర్ల జిల్లాలో వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ ఉండే జిల్లా ఏదీ లేదు. బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. మిగిలిన మౌలిక సదుపాయాలు చూస్తే నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. జిల్లాలో అంగన్వాడీ కానీ, విలేజ్లో సిమెంట్ రోడ్డు కానీ, ఇంకో పక్క విలేజ్ల్లో బీటీ రోడ్డు కానీ, ఇంకో పక్క పాఠశాల బిల్డింగ్ కానీ, ఇంకో పక్క పంచాయతీ బిల్డింగ్ కానీ, అన్నీ కూడా విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయిపోతాయి. ప్రారంభించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు రాకపోయినా, హెచ్పిసిఎల్ ముందుకు రాకపోయినా
హల్దియా ఆధ్వర్యంలో ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి 62,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంఓయూ చేశాం. నిన్ననే మీరు చూస్తే చరిత్రలో ఎక్కడా చేయని విధంగా పోలవరంలో ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేశాం. ఇది ఒక చరిత్ర, గిన్నిస్ రికార్డ్. అలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. అమరావతిలో మీరందరూ చూడాలి, ఇక్కడే ఉన్నారు. అమరావతి, పోలవరం ప్రతి ఒక్కరూ చూడవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సిన సదుపాయాలు కూడా చేశాం. మీ జీవితంలో ప్రాజెక్టు కట్టేటప్పుడు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు దాన్ని చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఈరోజు అపోజిషన్ పార్టీస్ని మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఒక దివాలా కోర్ రాజకీయాలతో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు. ఒక పక్క బీజేపీ ఉంది. నిన్న అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇస్తామని ఇంకొక నెలలో ఎన్నికలుంటే ముందుకు వచ్చారు. అయినా కూడా నేను స్వాగతిస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే మన ఎంపీలను ముందుగానే సస్పెండ్ చేశారు రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే. ఇలాంటి బిల్లు పెట్టే సమయంలోనూ వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలన్న ఆలోచన కూడా ఈ కేంద్రానికి లేదంటే మన మీద ఎంత కక్ష కట్టారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మన ఎంపీలు రాజీ లేని పోరాటం చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అన్యాయం చేస్తున్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు మనం పంపిస్తే దానికి ఇవ్వలేదు. ఇంకో పక్క వాల్మీకుల్ని ఎస్టీలుగా చేర్చమని మనం పంపిస్తే దాన్ని కూడా ఎక్కడా పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం వీళ్ళకు కావాల్సింది చేయాలనే ఉద్దేశం చేశారు తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా అది చేయడమే కాదు, మనం అడిగింది కూడా చేయాల్సిన ధర్మం, బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఈ జన్మభూమి ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ జవాబుదారీతనం పెంచడానికి, ఇంకో పక్క ఎక్కడికక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ రావడానికి ఈ జన్మభూమి మనకు వస్తుంది. టెక్నాలజీ వల్ల అన్ని పనులు అవుతాయి. మళ్ళీ మీరందరూ కూర్చొని ఈ పనులు వాస్తవంగా జరిగాయా లేదా అని మనం అందరం సమీక్ష చేసుకోగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజల స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న మొన్న మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నన్ను గురించి మాట్లాడుతున్నారు, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రిని అడ్డం పెట్టుకుని అవినీతిలో భాగస్వామ్యమై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర పరపతి పోయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఈయన చెప్పిన మాటలని కొంతమంది ఆ పనులు చేస్తే వాళ్ళందరూ కూడా ఈయనతో కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. పారిశ్రామికవేత్తలు వెళ్ళారు, ఇంకో పక్క అధికారులు వెళ్ళారు. వాళ్ళ జీవితాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఆ ఆస్తులు, రాష్ట్రానికి ఉపయోగపడవలసిన ఆస్తులు మనకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా పడుండే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే ఆ యొక్క కేసుల నుంచి బయటపడడానికి ఈరోజు కేంద్రానికి పూర్తిగా బానిసత్వం చేసే పరిస్థితికి వచ్చారు. నా మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన, మీ ఎమ్మెల్యే పైన కూడా మీరు చూశారు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి రైడ్ చేశారు. పక్కనుండే కావలి మాజీ ఎమ్మెల్యే పైన చేశారు. కానీ మనం భయపడడం లేదు. దేనికోసం అంటే మీకోసం పోరాడుతున్నాం. ఏదైనా పర్వాలేదు, ధైర్యంగా ఎదుర్కొంటాం, కష్టాలని అనుభవిస్తామని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే వీళ్ళు రాజకీయాలు చేసి భ్రష్టు పట్టించే రాజకీయాలతో ముందుకు పోయారు. ఇది చాలా దుర్మార్గం, బాధాకరం. అందుకని మొన్నే మీరు చూశారు, కోడికత్తి డ్రామా ఆడతారు. వాళ్ళ అభిమాని ఎయిర్పోర్ట్లో వచ్చేశాడు, మనకు సంబంధం లేదు, మన మీద నెపం పెట్టి ఆరోపణలు చేస్తారు.
ఈరోజు ఇది రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషిలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. మనకు ఒక మాట కూడా చెప్పకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి ఇస్తా ఉంటారు. అంటే దొడ్డిదారిన ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలనుకుంటున్నారా? చట్ట ప్రకారం మీకు లేని హక్కుల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ నుంచి వీళ్లే పరిపాలిస్తామంటే ప్రజలు మనకెందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా.